రాటిక తిరుమలలో వైసీపీ హయాంలో మహాపాపం చేశారని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారని హెచ్చరించారు. ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే తాను లడ్డూ కల్తీ గురించి మాట్లాడానని తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకే గతంలో సిన్సియర్ అధికారి శ్యామలరావును నియమించామని తెలిపారు. తిరుమలలో అపచారం చేసి తిరిగి తమపైనే ఎదురుదాడి చేస్తున్నారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. టీటీడీలో జరిగిన అక్రమాలపై సిట్ వేశామని ప్రస్తావించారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు తాను సిట్ వేస్తే తిరిగి తననే క్షమాపణలు చెప్పాలని అంటున్నారని ఆగ్రహించారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని సీఎం స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం తిరుమల నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి, మరి సీఎం వ్యాఖ్యల పట్ల అక్కడ పరిస్థితి ఎలా ఉంది తెలియజేయండి. గుడ్ ఈవినింగ్. ఏదైతే చూసుకుంటే లడ్డూ నెయ్యి కల్తీ స్కామ్ పై కూడా సిబిఐ ఛార్జ్ షీట్ పై ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు సాయంత్రం స్పందించారు. ఏదైతే ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లా అటువంటి పర్యటన నేపథ్యంలో కుప్పంలో కూడా ఆయన విలేకరుల సమావేశంలో కూడా మాట్లాడుతూ దీనికి సంబంధించి తిరుపతి పవిత్రతను కాపాడడానికి, తిరుపతి పునర్వైభవాన్ని తీసుకురావడానికి తాను ఎంత దూరమైనా వెళ్తానని చెప్పి కూడా ఉద్ఘాటించి చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గతంలో ఎవరైతే సిన్సియర్ గా ఉన్నటువంటి శ్యామలరావును, ఐఏఎస్ శ్యామలరావును కూడా ఈఓగా పంపినట్లు, అదేవిధంగా దీనికి సంబంధించి అప్పుడు ఆ టైంలోనే ఎన్డీడీబీ రిపోర్ట్ లో కూడా అనిమల్ ఫ్యాక్ట్ ఉందని చెప్పడంతోనే దాన్ని ఇటు ప్రస్తావన కూడా తీసుకొచ్చానని చెప్పి కూడా ప్రధానంగా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు ఈ ఎనిమల్ ఫ్యాక్ట్ ఉందని చెప్పి ఇటు ఎన్డీడీబీ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా దీన్ని తప్పు పడుతూ కూడా ఇటు వైసీపీ నేతలు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఖచ్చితంగా ఈ వెంకటేశ్వర స్వామి మరుజన్మకు కాదు, ఏ జన్మలో చేసిన పాపాలు ఆ జన్మలోనే కూడా గుర్తించి వాళ్ళకి శిక్ష వేస్తారని చెప్పి కూడా ప్రధానంగా చెప్పినటువంటి పరిస్థితి. తప్పు జరిగిందని చెప్పి కూడా ఎవరు కూడా ఒప్పుకోవడం లేదని, తిరిగి తననే క్షమాపణలు కోరమని చెప్పి డిమాండ్ చేయడం కూడా చాలా విడ్డూరంగా ఉందని చెప్పి కూడా ఆయన ప్రధానంగా చెప్పినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ వెంకటేశ్వర స్వామి తన కులదేవుడు అని చెప్పి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఎవరు కూడా ఊరుకోరని, ముఖ్యంగా స్వామివారి వారిని చూసి కూడా ఊరుకోరని, కఠినంగా శిక్షిస్తారని చెప్పి కూడా ప్రధానంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. రైట్ సెల్వం, థ్యాంక్ యూ. నేను ఆ రోజు కూడా చేసిన ఎంక్వైరీ మీరు చూస్తే ఫస్ట్ టైం నేను రెండు ఆఫీసర్స్ని నేను ముఖ్యమంత్రి హోదాలో చేశాను. ఒక ఆఫీసర్ని నా సెక్రటరీని వేసుకున్నా. నేను ఏదైతే 5 సంవత్సరాలు చెప్పానో తిరుపతి పవిత్రతని కాపాడడానికి, ప్రక్షాళన దిశగా ముందుకు పోవడానికి, మళ్ళీ తిరుపతికి పూర్వ వైభవం తేవడానికి ఫస్ట్ ఆఫీసర్ నేను పంపించింది మనం అప్పట్లో శ్యామలరావుని పంపించాను. అయితే ఇక్కడికి వచ్చే కొద్దికి ఆ శ్యామలరావు పోయిన తర్వాత అన్ని ప్రక్షాళన చేసే దిశలో సబ్స్టాండ్ ఉంది అనే ఉద్దేశంతో ఒక రిపోర్టు అడిగాడు, ఎన్డీడీబీని అడిగాడు. ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత నేను మాట్లాడాను. ఇది అనిమల్ ఫ్యాట్ ఉంది, ఇలాంటి కూడా దుర్మార్గాలు చేశారు, అడల్టరేషన్ అని చెప్పాను. చెప్పిన తర్వాత గింజుకున్నారు, నానా అగ్రీ చేశారు, దాన్ని సుప్రీంకోర్టు తీసుకుని అన్నీ చేశారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారు అంటే, ఒక అడ్మినిస్ట్రేటర్గా నేను దీని మీద యాక్షన్ తీసుకునేదానికి ఒక సిట్ వేస్తే టుడే నేను అపాలజీ చెప్పాలనే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్టుంటుందో ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది. నేను పవిత్రతను కాపాడాలి, నేను వెంకటేశ్వర స్వామి నా కులదైవం, నేను ఆరాధించే దేవుడు, నేను నమ్మే దేవుడు, నో సెకండ్ థాట్స్. నేను ఎక్కడ అపచారం మీరు ఇన్నేళ్ళు చూశారు. ఇప్పుడు కూడా నేను మహాద్వారం ద్వారా పోను, ఎప్పుడు కూడా ఇక్కడనే వస్తా. వైకుంఠ ద్వారం ఎప్పుడు నేను వాడను. ఎందుకు వాడనంటే నా నమ్మకం అది. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నాకు ఎలిజిబిలిటీ ఉన్నా, నేను సామాన్య భక్తుడిగానే అక్కడికి వెళ్తాను, సామాన్య భక్తుడిగానే ఆయనకు సేవలు అందిస్తున్నా. నేను అలాంటి కార్యక్రమాల్లో నేనుంటే వీళ్ళకు నమ్మకం లేకపోతే వదిలేయచ్చు. కానీ అపచారం చేసి మహాపాపం చేసి మహాపాపాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి తిరిగి దాడి చేయడం ఏమన్నా నాకైతే అర్థం కాదు. తిరిగి నా క్యారెక్టర్ అసాసినేషన్ ఆ పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా సరే నేను, ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు బజార్కి ఏడవాలనుకున్నారు, నాకు ఏడవాలని లేదు. ఆయన పవిత్రత నేను నమ్మేది.
కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి పవర్స్ ఉన్నాయి. ఆయన్ని కాపాడుకోవడమే కాకుండా మనల్ని కూడా కాపాడుతాడు. ఏ సమస్య అయినా సరే ఆయనే పరిష్కార మార్గానికి కూడా దోహదం చేస్తాడు, దారి చూపిస్తాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక జన్మలో పనిష్మెంట్ కాదు, ఈ జన్మలోనే పనిష్మెంట్ ఉంటుంది. దాని నమ్మకం నేను చూసిన. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.